హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పోస్టల్ జీడీఎస్ సెకండ్ షెడ్యూల్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ మొత్తం కూడా రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో మీ సొంత జిల్లాలో, మీ సొంత రాష్ట్రంలోనే, మీ సొంత ఊర్లోనే మీరు జాబ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. కేవలం మనకు 10th క్లాస్ అర్హతతోటి ఎలాంటి ఎగ్జామ్ కానీ, ఎలాంటి మెడికల్ లిస్ట్ కానీ కండక్ట్ అయితే చేయకుండా మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేస్తారు. అండ్ ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మనకు ఏజ్ లిమిట్ అనేది 18 నుండి 42 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట, బోత్ ఇద్దరు కూడా. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అప్లై చేసుకోవాలి, క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ప్రతిదీ. కాబట్టి ఎవరైతే ఈ నోటిఫికేషన్ కోసం వెయిటింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కింద కామెంట్ చేయండి ఐఎమ్ వెయిటింగ్ అని. అండ్ నేను కూడా తెలుసుకుంటాను ఎంతమంది వెయిట్ చేశారు ఈ నోటిఫికేషన్ అనేది. అండ్ వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు కానీ బట్ లైక్స్ కూడా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్ట్ అప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్కన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మనకు మెయిన్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ పెడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆగస్టు 20, 2026 మనకు నిన్నైతే రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు సబ్జెక్ట్ చూసుకుంటే జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ టు జూలై 2026 డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అండ్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ అయితే మనకు క్లియర్గా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు ఫుల్ నోటిఫికేషన్ కూడా చూసుకోవచ్చు అన్నమాట బ్రదర్. మన ఛానల్ ఎలాంటి ఫేక్ అప్డేట్ అయితే రాదు. నోటిఫికేషన్ నెంబర్ చూసుకోవచ్చు అండ్ డేట్ కూడా చూసుకోవచ్చు. ఆగస్ట్ 20 మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు, అదైతే గుర్తుపెట్టుకోండి. ముందుగా మనకు ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అప్లై చేసుకోవాలి ప్రతి చూసుకున్నట్టే దీనికి వచ్చేసి 1 టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా. అంటే మనకు ఆగస్ట్ 31 నుండి సెప్టెంబర్ 19 వరకు ముందుగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. 1 టైం రిజిస్ట్రేషన్ అనమాట. అయితే ఆన్లైన్ అప్లికేషన్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే సెప్టెంబర్ 2 నుండి సెప్టెంబర్ 21 వరకు చేసుకోవచ్చు. ఎవరైతే 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా మొన్న ఇంతకుముందుకు జనవరి నోటిఫికేషన్కి, మరి ఈ నోటిఫికేషన్ కూడా 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలా లేదనేది మనకు నోటిఫికేషన్ లింక్ అనేది యాక్టివ్ అయిన తర్వాత మీకు వీడియో చేస్తాను సపరేట్గా. ఆ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అని, నేను వీడియో చేస్తాను. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ మనకు సెప్టెంబర్ 2 నుండి సెప్టెంబర్ 21 లోపు మాత్రం కంపల్సరీ అయితే చేసుకోవాలి. ఈవినింగ్ మనకు 5 PM వరకు మనకు టైం అయితే ఇచ్చారు. అండ్ ఎవరైనా అప్లై చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే కనుక మీరు ఎడిట్ చేసుకోవాలంటే వాళ్ళు టైం కూడా ఇచ్చారు. సెప్టెంబర్ 23 నుండి 24 అంటే ఎగ్జాక్ట్గా మనకు 2 డేస్ మాత్రమే వాళ్ళు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి మీరు ఈ డేట్స్లో మీరు చెక్ చేసుకోండి. అండ్ వాటికంటే ముందు ఏంటంటే ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీరు అప్లై చేయడం బెటర్ అనమాట. 1కి 2 సార్లు చూసి వీడియో చేసుకోండి. ఇక ముందుగా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కన్నా మనకు ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏదైతుందో సెప్టెంబర్ 19కి ఆ డేట్కి కౌంటర్ చేసుకోండి మీ ఏజ్ లిమిట్ అనేది. మనకు మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి, మ్యాక్సిమం మనకు 40 సంవత్సరాలు అయితే ఉండాలి యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 45 సంవత్సరాలు, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 43 సంవత్సరాలు. ఇక ఎవరైనా పీడబ్ల్యూ క్యాండిడేట్ అప్లై చేస్తే కానీ వాళ్ళు 50 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక సెలెక్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకు సాలరీ ఏ విధంగా ఉంటుంది ఏంటి చూసుకుంటే ఇక్కడ బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి వచ్చేసి 12,000 నుండి 29,380 ఉంటుంది. బట్ ఇది ఓన్లీ బేసిక్ పే. ఇంకా మనకు కొన్ని అడిషనల్గా అలవెన్స్ అయితే ఉంటాయి, సాలరీ పెరుగుతుంది. అండ్ ఈబీపీఎం డాక్ సేవకు వచ్చేసి 10,000 నుండి 24,470 అవుతుంది. వీళ్ళకి కూడా అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ ఇంకా పెరుగుతుంది అనమాట, కాబట్టి చూసుకోండి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకు సాలరీ అనేది మనకు ఎందుకు ఇంత తక్కువ ఉంటుందంటే ఎవరైతే దీనికి సెలెక్ట్ అవుతారో బీపీఎం కానీ ఏబీపీఎం కానీ వాళ్ళకు జాబ్ అవర్స్ అనేది మనకు అంటే టైమింగ్ అనేది కేవలం మనకు 4 to 5 అవర్స్ మాత్రమే మనైతే జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మనం 24 అవర్స్ జాబ్ చేయాల్సిన అవసరం ఉండదు అండ్ 8 అవర్స్ జాబ్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు దీనికి. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నది బ్రదర్. ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ జీడీఎస్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ అంటే మనకు 10th స్టాండర్డ్ అయితే కంపల్సరీ పాస్ అయి ఉండాలి. అండ్ ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే మీరు ఏ సర్కిల్ నుంచి అయితే అప్లై చేస్తామని అనుకుంటారో, అంటే ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక సర్కిల్, తెలంగాణ అనేది ఒక సర్కిల్. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణకి అప్లై చేసుకోవాలంటే అంటే అక్కడ ఉన్నటువంటి పోస్టులకు మీకు తెలుగు లోకల్ ఏదైతే లోకల్ లాంగ్వేజ్ ఉందో ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది మీరు 10th క్లాస్లోనే చదివి ఉండాలి. ఒకవేళ మీరు అదర్ స్టేట్కి ఇప్పుడు కర్ణాటక ఉన్నటువంటి పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే కన్నడ మీరు 10th క్లాస్లో చదివి ఉండాలి. అలా చదివినటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది, కాబట్టి చూసుకోండి. ఇక వాటితో పాటు మీకు ఏంటంటే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అండ్ సైక్లింగ్ నాలెడ్జ్ ఉండాలి అని అడిగారు, కానీ ఇవేమి ప్రజెంట్ అయితే అవసరం అయితే లేదు. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే కన్నా ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు కానీ, అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ట్రాన్స్ ఉమెన్స్ కానీ, అండ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎవరుతున్నారో వాళ్ళకి వచ్చేసి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు, కాబట్టి మీరు ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు మాత్రమే బాయ్స్ 100 రూపాయలు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ పేమెంట్ కూడా మనకు నాన్ రిఫండబుల్ పేమెంట్ కాబట్టి
ఎవరికైతే 10th క్లాస్లో మంచి మార్కులు ఉండి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే బాయ్స్ అనేది ఈ పేమెంట్ చేసుకొని ప్రిపేర్ అయితే అవ్వడం బెటర్ అనమాట. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఆల్రెడీ పోస్టల్ జీడీఎస్కి అప్లై చేస్తూ ప్రతిసారి అప్లై చేస్తున్నట్టు వాళ్ళందరికీ తెలుసు అనమాట దీనికి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే. బట్ ఏంటంటే కొత్త వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటే కన్నా చెప్తాను, వాళ్ళకి అర్థమయ్యే విధంగా. మనకు దీనికి ఎలాంటి ఎగ్జామ్ కానీ, ఎలాంటి ఫిజికల్ లిస్ట్ కానీ, ఎలాంటి మెడికల్ లిస్ట్ కండక్ట్ అయితే చేయరు. సింపుల్గా ఏంటంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీరు ఇచ్చే 10th క్లాస్ మార్క్స్ మేము డీటెయిల్స్ ఉంటాయి కదా, ఆ డీటెయిల్స్ని ఆటోమేటిక్గా మనకు సిస్టంలోనే మనకు మెరిట్ లిస్ట్ అనేది జనరేట్ అయితే చేస్తారు. కాబట్టి ఇక్కడ మెయిన్ రోల్ ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు మీ 10th డీటెయిల్స్ మీరు మెన్షన్ చేస్తారు కదా, ఆ డీటెయిల్స్ మీరు కరెక్ట్గా అయితే మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు మంచి స్కోర్ అంటే మీకు 10th క్లాస్లో మంచి స్కోర్ రాకపోయినా కూడా మీకు ఎక్కువ స్కోర్ వచ్చిందని మీరు కానీ అంటే అక్కడ అప్లై చేసేటప్పుడు ఇచ్చారనుకోండి, మనకు నెక్స్ట్ ఏంటంటే షార్ట్ లిస్ట్ చేస్తారు మెరిట్ లిస్ట్ అనేది. వాళ్ళని మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి ఏంటంటే మీ 10th క్లాస్లో వచ్చిన మార్కుల్ని, మీరు అప్లై చేసేటప్పుడు ఇచ్చినటువంటి మార్కుల్ని మొత్తం కూడా చూస్తారు. రెండు కూడా కరెక్ట్గా ఉంటేనే మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మీకు జాబ్ అనేది ఇస్తారు. 3 days మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఇన్ కేసు మీరు 10th క్లాస్ వచ్చిన మార్కులు, మీరు అప్లై చేసిన మార్కులు వేరు ఉంటే కనుక మిమ్మల్ని అప్పుడే రిజెక్ట్ అయితే చేసి ఇంటికి పంపిస్తారు పోరానైనా అని. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం కంపల్సరిగా మీకు వచ్చిన మార్కులు మాత్రమే ఇవ్వండి. మీరు అత్యవసరంగా ఉండి మీరు ఫేక్ డీటెయిల్స్ ఇవ్వద్దండి, అదైతే గుర్తుపెట్టుకోండి. దీనికి ఇచ్చేసి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి మెడికల్ కండక్ట్ అయితే చేయరు. సింపుల్గా మన 10th క్లాస్ మార్క్స్ మెమోలో వచ్చిన మార్కుల్ని బేస్ చేసుకొని మనకు సిస్టమ్ ద్వారా మనకు కంప్యూటర్ అనమాట ఆటోమేటిక్గా జనరేట్ అయితే చేస్తారు మెరిట్ లిస్ట్ చేసిన తర్వాత మనకు డౌన్ వెరిఫికేషన్గా పిలుస్తారు. ఈ డౌన్ వెరిఫికేషన్ వచ్చేసి మనకు అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేస్తారు అనమాట. మీరు అప్లై చేసేటప్పుడు ఏమిటి మొత్తం కూడా చెక్ చేసి, అండ్ ఇంకోటి మీరు డౌన్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడే ఒక మెడికల్గా ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే తీసుకుని వెళ్ళాలి. మీరు మెడికల్గా ఫిట్గా ఉన్నట్టు మీ లోకల్ ఉన్నట్టు గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ఒక సర్టిఫికేట్ అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అందుకే మనకు ఎలాంటి మెడికల్ లిస్ట్ అయితే కండక్ట్ అయితే చేయరమాట పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మనమే మన లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్లో చెకప్ చేయించి తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత మనం అన్ని కూడా ప్రాపర్గా చెక్ చేసుకున్న తర్వాత అన్ని కూడా ఓకే అంటే మనల్ని సెలెక్ట్ అది చేసి మనకు జాబ్ తీస్తారు. అండ్ 3 days మనకు ట్రైనింగ్ అయితే ఉంటుంది. మీరు డౌన్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకుని వెళ్ళాలంటే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. మార్క్ షీటు, ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ పీడబ్ల్యూ క్యాండిడేట్ అయితే పీడబ్ల్యూ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే ఈడబ్ల్యూ సర్టిఫికేట్, ట్రాన్స్జెండర్స్ ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళు ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, ఇక డేట్ ఆఫ్ బర్త్కి మన 10th మేము ఉంటుంది, అది సరిపోతుంది. ఇక నెక్స్ట్ మనకు మన గవర్నమెంట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ ఏదైతుందో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ నుంచి కానీ మెడికల్ సర్టిఫికేట్ అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అంతే. ఫైనల్గా వచ్చేసిన తర్వాత మనకు పోస్టల్ జీడీఎస్ షెడ్యూల్ 2 మనకు నోటిఫికేషన్ అవుతుందో ఆ నోటిఫికేషన్ నెక్స్ట్ మీకు పూర్తి డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ అయితే చేయండి. మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఈ నెల 31వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ మనకు September 2 నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీకు 1 time రిజిస్ట్రేషన్ అంటే ఏ విధంగా చేసుకోవాలి ఏంటనే మీకు తెలియకపోతే వీడియో చేయండి, కింద కామెంట్ చేయండి. మీ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి, మీ నుంచి వచ్చే సపోర్ట్ని బట్టి నేనైతే వీడియో చేస్తాను. అండ్ టోటల్గా ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఏంటనే మనకు అప్రాక్సిమేట్లీ అయితే ప్రజెంట్ అయితే మనకు ఎలాంటి అప్డేట్ అయితే లేదు. నేనే అనుకుంటుంటే ఒక 25,000 ప్లస్ మనకు పోస్ట్ అయితే భర్తీ చేసే ఛాన్స్ అయితే ఉంది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్రెడీ నేను ప్రీవియస్ ఇంతకుముందుకు చేసినటువంటి వీడియోస్లో కూడా ఏంటంటే 20,000 కానీ 25,000 కానీ మనకు అప్రాక్సిమేట్లీ ఏ విధంగా అయితే పోస్టులు భర్తీ చేసే ఛాన్స్ ఉంది అని ఇంతకుముందుకు వీడియోలు కూడా మీకు డిస్కస్ చేయడం అయితే జరిగింది. అండ్ ఎనీవే మనకు ఫైనల్ వేకెన్సీ లిస్ట్ అని మనకు సెప్టెంబర్లో అయితే రావడానికి ఛాన్స్ అవుతుంది. కాబట్టి అంతవరకు వెయిట్ చేయండి. అది వచ్చిన తర్వాత కూడా మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఫైనల్గా వచ్చేసిన తర్వాత మీకు ఇంకా డౌట్ అయితే కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కావాలి